అండి. వెల్కమ్ టు లింగాలస్ కిచెన్. నేనైతే సున్నుండలు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 కప్పుల మినపప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ లోలో ఉంచుకొని ఈ మినపప్పుని దోరగా వేయించుకోవాలి. మినపప్పులో హాఫ్ కప్పు రైస్ కూడా వేసుకోవాలి. మనం రైస్ వేసుకున్నట్లయితే మినప సున్నుండలు నోటికి అంటుకోకుండా ఉంటాయి. సిమ్‌లో పెట్టుకొని వేయించడం వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇలా వేయించుకొని ఇప్పుడు వాటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ప్లేట్‌లోకి తీసుకొని వాటిని చల్లారబెట్టాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 కప్పుల బెల్లం తీసుకోవాలి. బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ తీసుకోవాలి. 3 కప్పుల మినపప్పుకి 2:30 కప్పులు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 3 కప్పుల బెల్లం వేసుకుంటే సరిపోతుంది. పంచదారతో చేసుకున్న సున్నుండల కంటే బెల్లంతో చేసుకున్న సున్నుండలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. చూసారా? ఇలా బెల్లాన్ని బాగా కరిగించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన వరకు పక్కనుంచుకొని అప్పుడు వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా మనం వేవి ఉంచుకున్నటువంటి మినపప్పుని మిక్సీలో వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్‌లాగా మిక్సీ పట్టుకోకూడదండి. బరగ్గా మిక్సీ పట్టుకున్నట్టయితే మనం సున్ని ఉండలు తింటున్నప్పుడు నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. అదే పౌడర్‌లాగా మిక్సీ పట్టుకున్నట్టయితే ఆ ఉండలు తినడానికి అంత బాగోవండి. టేస్ట్‌గా ఉండవు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ప్లేట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని కరిగించుకోవాలండి. ఈ నెయ్యి నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యేనండి. నెయ్యి కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మినపప్పు, బియ్యం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు అందులో కరిగించిన బెల్లాన్ని వడపోసుకొని వేసుకోవాలి. బెల్లాన్ని కరిగించి వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకుంటే మంచిదండి. లేదంటే చెయ్యి కాలుతుంది. నాకైతే చెయ్యి కాలింది. అందుకనే నేను గరిటెతోనే కలిపాను. కొద్దిగా ముద్దలాగా అవుతున్నప్పుడు గోరువెచ్చని నెయ్యి కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా ముద్దలాగా కలుపుకోవాలి. నెయ్యి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే ఉండలు చుట్టినప్పుడు మనకి చెయ్యి మండుతుంది. అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడు యేసుకుంటే మనకు కూడా ఉండలు చుట్టడానికి బావుంటుందండి. సున్నుండలు చేసిన ప్రతిసారి నాకొక విషయం అయితే అర్థమవుతుందండి. వాటిని ఆ ముద్దని బాగా బలంగా ఉన్నవాళ్ళైతేనే కలపగలరు. సన్నంగా ఉన్నవాళ్ళు కలపలేరండి. నేను కూడా కలపలేను. బెల్లము, నెయ్యి 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా ఉండల్లాగా చుట్టుకోవాలండి. చాలా బాగా వచ్చాయండి సున్నుండలు. మా పిల్లలైతే ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. అన్నీ తినేసారు. చాలా బావున్నాయని చెప్పారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.